గం గణపతయే నమః. హరిః ఓం. గరుడ మహాపురాణంలో లక్షణతో వివాహానికి కారణం గురించి చెప్పుకుంటున్నాం. శ్రీకృష్ణ భగవంతుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఖగేంద్ర, ఆ లక్షణ పూర్వ సర్గమునందు వేదవేత్త అయిన వహ్నిదివేదుని కుమార్తె. పక్షీంద్ర, మంచి లక్షణాలతో కూడియున్న కారణంచే ఆమె లక్ష్మణ అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. ఎట్లు లక్ష్మి సులక్షణాలతో పూర్ణురాలో, ఎట్లు హరి లక్షణాలతో పూర్ణుడో, ఎట్లు వాయువు లక్షణాలతో పూర్ణుడో, గాయత్రి ఎట్లో అట్లే ఆమె కూడా లక్షణాలతో సంపూర్ణురాలు. ఏ విధంగా రుద్రాదులు లక్షణాలతో ప్రపూర్ణులు, అట్లే లక్ష్మణ కూడా పూర్ణురాలు. ఇట్లు గుణ ప్రపూర్ణత చేతను కొద్దిపాటి ధర్మం చేతను ఆమె నామం కూడా అనుసంధానంచే ఆదరించబడుతోంది, కీర్తించబడుతోంది. ఖగేంద్ర, అందువలన అందరూ ఆమెను లక్ష్మణ అని పిలుస్తారు. ముందు ఆ లక్షణాలను విను. పూర్ణగురుడైన రమేశుడకు నారాయణునిలో 32 సులక్షణాలు ఉన్నాయి. పక్షీంద్ర, అన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిని క్రమానుసారంగా చెప్తున్నాను. నా వలన విని నిత్యము మోక్షం పొందుతున్నాడు. 7 అడుగులు 7 పాదాలు కలిగినవాడు, 96 అంగుళాల అవయవాలు, శరీరం, 4 చేతులు, తీక్ష్ణ దంతాలు కలిగిన పురుషుడతడు. దీనినంతను కలిపి హరియగు విష్ణువు యొక్క లక్షణంగా ఆర్యులు చెప్తున్నారు. స్నిగ్ధమైన పుష్టిగానున్న వర్తులాకార ముఖం రెండవ లక్షణంగా ఆర్యులు చెబుతున్నారు. ఎవని యొక్క హనువు దవడ మిక్కిలి ఎత్తుగా ఉండదో ఆ లక్షణం మూడవ దానిగా ఆర్యులు చెబుతున్నారు. ఎవని దంతములైతే తీక్ష్ణములుగాను సూక్ష్మములుగాను ఉంటాయో ఆ లక్షణం నాలుగవ లక్షణంగా ఆర్యులు వచిస్తారు. పక్షీంద్ర, ఎవరి యొక్క పెదవియందు ఎర్రదనం ఉంటుందో దానిని 5వ లక్షణంగా ఆర్యులు చెబుతున్నారు. ఖగేంద్ర, ఎవని హస్తాలు మిక్కిలి ఎర్రగా ఉంటాయో దానిని 6వ లక్షణంగా ఆర్యులు వచిస్తారు. గోళ్ళు మిక్కిలి శోభాయమానాలై ఎర్రగా ఉండటాన్ని 7వ లక్షణంగా ఆర్యులు చెబుతారు. పక్షీంద్ర, కపోలము అంటే చెక్కిలినందు ఎర్రని కాంతి ఉండటాన్ని 8వ లక్షణంగా ఆర్యులు చెబుతున్నారు. కఠమునందు శంఖచక్రాది రేఖలు ఉండటాన్ని 9వ లక్షణంగా ఆర్యులు చెబుతారు. మిక్కిలి పుష్టి గలదై సుందరమై దారపు గోగులు వంటి 3 వళులతో ఉదరం ఉండటం 10వ లక్షణంగా ఆర్యులు చెబుతున్నారు. లోతైన నాభి ఉండుట 11వ లక్షణంగా వచిస్తారు. 2 తొడలు మాంసంతో బలిసి ఉండటం 12వ లక్షణంగా ఒక్కాణిస్తారు. కటి ప్రదేశం పొడవుగాను పెద్దదిగాను ఉండటం 13వ లక్షణంగా ఆర్యులు చెబుతారు. వృషణం చక్కని స్థితిలో ఉండటం 14వ లక్షణంగా ఆర్యులు చెబుతారు. శిస్నం మిక్కిలి పొడవుగా ఉండటం 15వ లక్షణంగా వచిస్తారు. ఖగేంద్ర, చక్కని రాగి వంటి పాదతలం 16వ లక్షణంగా ఆర్యులు చెబుతారు. గుల్పములు లోతుగా ఉండుట 17వ లక్షణంగా చెబుతారు. గ్రీవా భాగం కూడా నిమ్నంగా ఉండుట 18వ లక్షణం. మిక్కిలి ఎర్రనైన పద్మాల వంటి నేత్రాలు ఉండుట 19వ లక్షణం. బాహువులు జానువులు అట్లే ఉండుట 20వ లక్షణంగా చెబుతారు. విశాలమైన పక్షం కలిగియుండుట 21వ లక్షణంగాను, సింహస్కందం 22వ లక్షణంగాను, చిన్నదైన నోరు ఉండుట 23వ లక్షణంగాను, సుప్రసన్నులైన నేత్రములుండుట 24వ లక్షణంగాను వచిస్తారు. పక్షీంద్ర, మృదువైన చిన్నది పొట్టిగా ఉండే లింగం ఉండుట 25వ లక్షణం చెబుతారు. సమాన పాదాలు, కటి ప్రదేశం, జానువులు, ఊరువులు కలిగియుండుట 26వ లక్షణంగా చెబుతారు. సమానములైన జంఘములు రెండును, సమానములైన హస్తాలు రెండును, సమానములైన కర్ణాలు రెండును కలిపి 32 లక్షణాలుగా ఆర్యులు చెబుతారు. 32 లక్షణాలు ముకుందుని యందును, అదే 32 లక్షణాలు రమాదేవి యందును ఉన్నాయి. బ్రహ్మకు కూడా ఈ 32 లక్షణాలు ఉన్నట్లే భారతికి కూడా అట్లే ఉన్నాయని వచిస్తారు. అది సత్యమే అయినప్పటికీ ఒక అసమానం ఉంది. ఇట్లు చక్రితో సమానంగా ఎప్పుడూ నిర్ణయం చేయవద్దు. చెప్తున్నాను. విష్ణువు యొక్క ఏ ఒక్క లక్షణాన్ని లక్ష్మి పూర్తిగా పొందలేదు. అందువల్ల అనంత లక్షణాలతో కూడుకున్న వానిగా హరిని లక్షణజ్ఞులు ఎప్పుడూ చెప్తుంటారు.
ఖగేంద్ర, లక్ష్మి తన లక్షణాపేక్షతే వాయువుకున్న మిక్కిలి అధికురాలు. భారతి కూడా స్వలక్షణాపేక్షతే బ్రహ్మకన్నా 100 రెట్లు అధికురాలు. పక్షీంద్ర, అందువలన లక్షణములందు పోలికలను విశ్వాదుల విషయంలో గుణదేవతలు ఎల్లప్పుడూ చేయవద్దు. రుద్రాదులకు 28 లక్షణాలు ఉన్నట్లుగా చెబుతారు. అందు కనుబొమ్మలు కన్నుల విషయంలో తక్కువతనం గోచరిస్తుంది. రుద్రునకు ఆ లక్షణాలు లేకపోవటమనేది చెడ్డ లక్షణంగా మాత్రం భావింపరాదు. ఖగేంద్ర, హరునకు 28 లక్షణాలు చెప్పబడినవి. భారతీదేవికి వలె ఊహింపరాదు. హరుడు ఎల్లప్పుడును క్రోధరూపుడే కదా! భారతకి అవి లేకపోవుట వలన అట్లు సత్యం చెప్పబడినది. ఖగేంద్ర, అందువలన రుద్రుయందు ఆ 2 గుణాలు లేవు. శిష్ణోత్తరములందు మాత్రం కొద్ది ఆధిక్యం ఉంది. తన స్త్రీలైన లక్షణ మున్నగవారు 27 లక్షణాలతో కూడుకొనియున్నారు. వారుని మున్నగవారు 26 లక్షణాలతో ఉన్నారు. చంద్రుడు 25 లక్షణాలతో కలిగి ఉన్నాడు. ఆర్ధుడు అర్ధము కలిగినవాడు 24 లక్షణాలు కలిగి ఉన్నాడు. నాసా వాయువుల అధిదేవతలకు 22 గుణాలు ఉన్నాయి. శచీదేవి 21 లక్షణాలతో కూడుకొనియుంది, సందేహం లేదు. ప్రవాహ 20 లక్షణాలతో కూడుకొని ఉంటుంది. యముడు 19 లక్షణాలతో, పాసి అంటే వరుణుడు 18 లక్షణాలతోనూ, అగ్ని 17 లక్షణాలతోనూ ఉంటారు. వైవస్వతుడు 16 లక్షణాలతోనూ, మిత్రుడు 15 లక్షణాలతోనూ, కుబేరుడు 24 లక్షణాలతోనూ, పావకుడు 13 లక్షణాలతోనూ ఉంటారు. గంగ 12 లక్షణాలతో ఉంటుంది. బుధుడు 11 లక్షణాలతో ఉంటాడు. శని అయితే 10 లక్షణాలతో కూడియుంటాడు. పుష్కరుడు 9 లక్షణాలతో ఉంటాడు. నా ప్రియురాండ్రైన 16,000 మంది భార్యలు 8 లక్షణాలతో కూడి ఉంటారు. పితరులు 7 లక్షణాలతో కూడియుంటారు. దేవగంధర్వులు 6 లక్షణాలతోనూ, ఆ తరువాతి వారు 5 లక్షణాలతోనూ ఉంటారు. భూమీసులు 4 లక్షణాలతో, మిగిలిన వారు 3 లక్షణాలతో ఉంటారు. ఉదరమందు కొద్దిపాటి ఎక్కువతనం, పాదమునందు కర్ణములందు హ్రస్వత్వం, శిఖయందు ఆధిక్యం దోషాలుగా ఉన్నాయి. విప్ర, శివుని యొక్క భార్యయందు మాత్రం వీటికి మినహాయింపు. లక్ష్మణ యందు ఈ 5 దోషాలు ఉన్నాయి. శిరస్సునందు గుల్పాదికమునందు మినహాయిస్తే నాభియందు ఆధిక్యంతో కలిపి ఈ 8 దోషాలు అతివాహిక యందు ఉన్నాయి. జంగాధిక్యంతో కలిపి పై 8 దోషాలు శచియందు ఉన్నాయి. ఖగేశ్వర, ఈ విధంగానే దోషాలు కూడా ఊహింపవలసి ఉన్నాయి. పక్షీంద్ర, ఎల్లప్పుడూ ఇవి దుర్లక్షణాలుగా వినబడుతున్నాయని తత్వజ్ఞానం తెలుపుతుంది. పెద్ద పొట్ట, వ్రేలాడే బొడ్డు, ఈశాదండం వంటి కొయ్య వంటి భయంకరములైన కోరలు కలిగి ఉండుట, అంధకోపం వంటి లోతైన కన్నులు, వ్రేలాడే చెవులు, పెదవులు, ముక్కు, పొడవైన వ్రేలాడే గుల్ఫాలు, వంకర అయిన కాళ్ళు, చెడ్డమైన గోళ్ళు, పిప్పి దంతాలు, పొడవైన జంఘాలు, పొడవైన శిశ్నం, ఒకే వృషణం, ఒకే నాసికారంధ్రం, ఎర్రని గడ్డం, ఎర్రని రోమాలు, వంకర నోరు, ఇవి దోషాలుగా పేర్కొనబడటం జరిగింది. మండుచున్న పర్వతంతో సమానమైన ఎర్రని పృష్ఠభాగం దోషంగా పేర్కొనబడింది. రోమాలు లేని అసంభాగం, రోమాలు లేని వెంట్రుకలు లేని శిరస్సు, ఎర్రని గండశిల వంటి కపోలముండుట, ఖగమ వామస్కందమందు వామ ఎడమ కఠమునందు లలాటమునందు నిత్యము తెల్లదనం, క్రూరమైన దృష్టి, క్రూరంగా కనిపించే పాదం, అలాగే గర్ఘరస్వరం, మితిమీరిన భోజనం, మిక్కిలిగా పానం చేయుట, ఎండిపోయిన ఫలాలతో పోల్చదగిన స్తనాలు, ఊరువులు యందు అలాగే పృష్ఠభాగమునందు మస్తకము వన్నందు నల్లటి కాటుక వంటి రోమాలు కలిగి ఉండుట, లలాటమందు 3 పొడవైన రేఖలు, 2 సమానమైన రేఖల దోషాలుగా చెప్పబడినాయి. సర్పాకారంగానున్న మత్స్యం వంటి రూపం అతని శిశ్నముండుట, పాదుకతో చెప్పుతో పోల్చదగిన మత్స్యం వంటి రూపం నాలుకపై ఉండుట, శిశ్నాకారమైన మత్స్యం వంటి రూపం గుదమనందుండుట, వృశ్చికం వంటి ఆకారం గల మత్స్యరూపం అతని పాదములందుండుట, స్వాకారం అంటే కుక్క వంటి మత్స్యరూపం అతని ముఖమునుండుట, చేతియందు ఎక్కువ గీతలుండుట, నాసాపుటమందు ఎక్కువగా రోమాలుండుట, బొటన వ్రేలు, చిటికెన వేలు మిక్కిలి పొడవుగా ఉండుట, ఇటువంటి దుర్లక్షణాలతో కలిలో అనేకాలుగా ఉన్నాయి. ఖగరాజా, అనేకమైన సులక్షణాలు నాయందు ఉన్నాయి. ప్రభూ, తనకన్నా 32 లక్షణాలు నీలో అధికంగా ఉన్నాయని బ్రహ్మచేతనే చెప్పబడింది.